ఇక్కడ మలుకో ఏమేమి చేసినారక్క? మనకి ఎంతో అన్ని వీడియోది అందరికీ నమస్కారం అండి. మీ యశోద గోపాల్, సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం బత్తలపల్లి గ్రామం నందు శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన మందిరం నందు సజ్జన సాంగత్యము ధ్యాన ప్రసాదము చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. మరి 14/7/2024 మేము మొదలుపెట్టాము. హ్యాపీ సండేలో భాగంగా ప్రతి ఆదివారం అందరూ హ్యాపీగా సజ్జన సాంగత్యం చేసుకొని ధ్యాన ప్రసాదం స్వీకరించాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం నడుపుచున్నాము. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతో మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది ధ్యానులు బత్తలపల్లి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి ఆదివారం వస్తూ ఉంటారు. మరి పోట్లమారి గ్రామం, ఏలుపుమడుగు, తరువాత అప్రా చెరువు, గంటాపురం, ఆత్మకూరు, అనంతపూరు ఇంకా చాలా గ్రామాల నుంచి వస్తూ ఉంటారనమాట. మరి ఇక్కడ ప్రతి ఆదివారము ఒక్కొక్క ధ్యానం మాస్టర్తో క్లాసులు చెప్పిస్తూ ఉంటాము. ఆత్మజ్ఞానం గురించి చాలా చక్కగా వివరిస్తారు. అసలు నేను ఎవరు, ఎందుకు పుట్టాను, మనం మెడిటేషన్ ఎందుకు చేయాలి, మెడిటేషన్ వల్ల కలిగే లాభాలు ఏమిటి, ఇలా అనేక రకాలుగా చేస్తూ ఎంతోమంది ఆరోగ్యాలు బాగలేని వాళ్ళకి, అలాగే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలని తపన ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే తపన ఉన్న వాళ్ళకి ఈ సజ్జన సాంగత్యం ధ్యానం మాస్టర్ చెప్పే క్లాసులు చాలా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరికి ప్రాపంచిక జ్ఞానం ఉంటుంది, పుస్తక జ్ఞానం ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు. మరి అలాంటివన్నీ తెలుసుకోవాలంటే పెద్ద మాస్టర్లను, సీనియర్ మాస్టర్లను పిలిపించి ఇక్కడ మా ధ్యాన మందిరం నందు మేము క్లాసెస్ చెప్పిస్తూ ఉంటాము. మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బత్తలపల్లి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కావచ్చు, బత్తలపల్లి మండలంలో ఉన్న వాళ్ళు కావచ్చు, బత్తలపల్లి గ్రామంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన మందిరానికి ప్రతి ఆదివారం రండి. ఫ్రీగా ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి. ధ్యానం చేసుకోండి, అలాగే సజ్జన సాంగత్యంలో పాల్గొనండి. సీనియర్ మాస్టర్ల ఆత్మజ్ఞాన సందేశాలు వినండి. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ సమస్యలను తీరుస్తారు. మరి అలాగే అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి. మేము ఇక్కడ శాకాహారం మాత్రమే చేస్తాము. చాలా అద్భుతంగా ఇక్కడ వంటలు కూడా చేస్తూ ఉంటామన్నమాట. ప్రతి ఒక్కరం ధ్యానం మాస్టర్స్ అందరం కలిసి రోజు అన్నం, పప్పు, రసం, పెరుగు అని ఏదో ఒక స్వీటు ఇవి చేస్తూ ఉంటాము. ఈ ధ్యాన ప్రసాదం తినడం వలన కూడా మనకి ఆరోగ్యం బాగా ఉంటుంది. తర్వాత ఎందుకంటే ఎంతోమంది ధ్యానులు చేసి ఈ ప్రసాదాన్ని పంచిపెడతా ఉంటామన్నమాట. ప్రతి వంట మొదలు పెట్టేటప్పుడు కూడా ధ్యానం చేయించే వంట మొదలు పెడతాము. ఎంతో అద్భుతంగా మరి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి కూడా వెళ్తూ ఉంటారు. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకోండి. అలాగే మీకు వీలుంటే మా బత్తలపల్లికి దగ్గరలో చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా ప్రతి ఆదివారము రండి. మీరు ఆ ధ్యానంలో పాల్గొనండి, సజ్జన సాంగత్యంలో పాల్గొనండి. తర్వాత ఆత్మజ్ఞాన సందేశాలు వినండి. చాలా అద్భుతంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క సీనియర్ మాస్టర్తో పిలిపిస్తూ ఉంటాం. ఎన్నో గ్రామాల నుంచి, దూరపు గ్రామాల నుంచి కూడా వాళ్ళు ఎంతో వాళ్ళ టైం వినియోగించుకొని వాళ్ళ పనులన్నీ మానుకొని మా కోసం వచ్చి ఆత్మజ్ఞానాన్ని ఇక్కడ బోధిస్తూ ఉంటారు. మరి వాళ్ళ కోసమైనా మనం 2 మాటలు ఉన్నాం. ఎవరు ఏం చెప్తారో, ఎవరి వల్ల మన జీవితాలు సంతోషంగా ఉంటాయో చెప్పలేం. చాలా అద్భుతంగా క్లాసులు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ వస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మా ప్రోగ్రాంలో ఉండేటివన్నీ మీకు చూపిస్తున్నాను. రోజు మేము ఏమేమి చేస్తాం, ఎలా చేస్తాం,
ధ్యాన మందిరం కావచ్చు. మరి ధ్యాన మందిరంకి ఎదురుగా మా హస్బెండ్ గోపాల్ సార్ టీచర్, ఆయన స్కూల్ ఉందన్నమాట. ఈ స్కూల్ మాకు ఎంతో ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది. ఎలిమెంటరీ స్కూల్, ఇది గవర్నమెంట్ స్కూల్ అనమాట. మరి ఈ స్కూల్లో మాకు ప్రతి సండే మాకు అన్నదాన కార్యక్రమం చేసుకోవడానికి మేము ఎంఈఓ గారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నాము. వాళ్ళకు కూడా ధన్యవాదాలు అన్నమాట. మరి మాకు 26 వారాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ధ్యానం మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఒక్కొక్క వారం ఒక్కొక్క సీనియర్ మాస్టర్ వచ్చి ఇక్కడ ఆత్మజ్ఞాన సందేశాన్ని బోధించిన మాస్టర్లకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సేవ చేసే ప్రతి ఒక్క మాస్టర్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఎంతోమంది మాస్టర్లు ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ఉంటారు. మరి అలాగే అన్నదానానికి ఎంతోమంది దానం చేసిన మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎంతో అద్భుతంగా దాదాపు ఇక్కడ 100-200 మంది వరకు కలుస్తూ ఉంటారు ప్రతి సండే. ఒక్కొక్క రోజు 100 మంది కావచ్చు, ఒక్కొక్క రోజు 120 మంది కావచ్చు, ఇలా కలుస్తుంటారు. అంతమందికి కూడా ప్రతి వారం ఏదో ఒక మాస్టర్ ఇక్కడ అన్నప్రసాదం చేయిస్తూ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ అంత గొప్ప బుద్ధి వచ్చి మనకి అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్కి పేరు పేరున ధన్యవాదాలు అన్నమాట. మరి అలాగే బత్తలపల్లి ధ్యానం మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒక సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. మరి బత్తలపల్లి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అన్నమాట. మరి ఎక్కడైనా కూడా మీరు ఎక్కడ ఉన్న ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కనీసం బత్తలపల్లి మండలంలో హరిహర పిరమిడ్ ధ్యాన మందిరానికి రండి. పెద్ద పెద్ద సీనియర్ మాస్టర్లతో ఇక్కడ జరిపిస్తూ ఉంటాం. మీకు ఎలాంటి ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా, ఆరోగ్యం బాగలేకపోయినా, ఇంకా ఎంతోమంది బాధలతో ఉన్నా అవన్నీ మీకు తొలగిపోయే ఒక మార్గాన్ని మాత్రమే చూపించగలరు. మరి ఇలాంటి మాస్టర్ల నోటి వెంట మీరు విని ఈ సమస్యలన్నీ తీర్చుకొని హ్యాపీగా సంతోషంగా ఉండి మనం ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి అనే అంతా కూడా తెలుసుకోగలుగుతాం. మరి ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అందరూ దగ్గరలో ఉంటే వస్తారని కోరుకుంటూ, ఇలాంటి అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి మాస్టర్కి, క్లాసులు చెప్పిన ప్రతి మాస్టర్స్కి, మరి ధ్యానానికి వచ్చిన ప్రతి ధ్యానం మాస్టర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఒక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బై. పాయసం చేస్తాను.
ఇది అన్నం. నేను ఎప్పుడు తీరేది కొత్త ఫస్ట్ పైన నీ కాటింటే కా నీ కాటింటే నువ్వు రామయ్య తీరు నేను ఫస్ట్ తీరేది తీసుకుంటా. ఈయన మొదలు పెట్టినాడు వీడియోలు చేయించేది. ఇంకా చూడు వీళ్ళంతా వీడియోలు కావాలంట వీళ్ళకి. ఏం మేకప్లు అయ్యి వచ్చినారబ్బా, ఏం వార్షికోత్సవం అని బాగా మేకప్లు వేసినారా అందరూ. తినండి తినండి, వంటలు బాగున్నాయా? ఏమేమి వంటలు చేసినారు? ఏమేమి చేసినారక్క? అన్నం, పప్పు, రసము, అదేంది చట్నీ. ఏం చట్నీ? సొరకాయ చట్నీ. ఏంది ఏమో గుసగుస పట్టించింది వీడియో తీస్తా అంటే. ఏంది అంత సీక్రెట్ మాట్లాడుతున్నావు? ఏం నవ్వుతా ఉండాలి ఇట్లుండాల సంతోషంగా అందరూ ఏడ్చుకోకుండా. శివమ్మ ఏమో పెద్ద హుషారుగా ఉందబ్బా శివమ్మ. ఏం ఈరోజు మా బత్తలపల్లి గ్రామంలో మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు చాలా అద్భుతంగా ప్రతి ఆదివారం రండి. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో మంది వచ్చి ఫ్రీగా ధ్యానం నేర్పిస్తున్నాము. మరి ఇప్పటికీ మా పిరమిడ్ ప్రతి సంవత్సరం అయింది. ఈరోజు మరి అద్భుతంగా పండుగ జరుపుకుంటున్నాం అన్నమాట. అన్నదాన కార్యక్రమం చేసాము. మామూలు రోజు ప్రతి వారంలో కూడా ఇక్కడ చేసాము. ప్రతి ఆదివారం చుట్టుపక్కల గ్రామాలకు తప్పకుండా వస్తామని బత్తలపల్లి చుట్టుపక్కల గ్రామాలంతా ధ్యానమయం చేసిన నాగేంద్ర సార్. చుట్టుపక్కల గ్రామాలంతా ధ్యానం నేర్పించిన గురువు.